ఇంకొక అంశం మనం తీసుకున్నట్టయితే పీపీఏ రద్దు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అనేది చంద్రబాబు నాయుడు గారి కాలంలో చేస్తే జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పీపీఎస్ రద్దు చేశారు. అంటే ₹3.39 పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుంటే జగన్ రెడ్డి గారు దాన్ని రద్దు చేసి ₹7.49 మళ్ళీ ఇంకొకరితో అగ్రిమెంట్ చేసి దానివల్ల అంతర్జాతీయంగా కూడా బ్లేమ్ అయ్యే పరిస్థితి కల్పించడమే కాకుండా ఇన్వెస్టర్స్ ఇండస్ట్రీస్ని ఒక బెదిరింపులాగా చేయటం వల్ల ఇన్వెస్టర్స్ ఆంధ్ర రాష్ట్రానికి రాకుండా చేయటం అనేది బాగా ఎఫెక్ట్ పడింది ఆంధ్ర రాష్ట్రం మీద. అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా పీపీఎస్ రద్దు చేయొద్దు, దాని ఇంపాక్ట్ ఉంటుంది వద్దని చెప్పినా సూచించినా కూడా వినకుండా పీపీఎస్ రద్దు ఏదైతే చేశాడో అటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చెయ్యలేరు, జగన్ రెడ్డి గారితో ఈ విషయంలో పోటీ పడలేరు. ఇంకొక అంశం మనం చూసినట్టయితే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎంతో ప్రతిష్టాత్మకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆ చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన కాలంలో 72% పోలవరం పనులు పూర్తి చేస్తే జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3% పనులు కూడా పూర్తి చేయకపోవటం నంబర్ 1 అయితే, నంబర్ 2 డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకొని పోయే విధంగా చేశారు. దానివల్ల 950 కోట్లు నష్టం జరిగింది. నంబర్ 3 పునరావాసానికి ఇవ్వవలసిన రీహాబిలిటేషన్ పీపుల్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పునరావాసానికి ఇవ్వాల్సిన పైసలు ఏదైతే ఉన్నాయో అవి ఇవ్వకుండా వాళ్ళు ఒక పైసలు అడిగితే నా దగ్గర ఏమైనా ప్రింటింగ్ ప్రెస్ ఉందా, ఎక్కడి నుంచి తీసుకొస్తాం పైసలు అన్నాడు ఆ రోజు, అన్నాడు కదా. సో అటువంటి మాటలు కానీ ప్రాజెక్టులను విధ్వంసం చేసి కంప్లీట్ చేయకుండా నత్తనడకన నడిపించి పూర్తి కాకుండా చేయటం కానీ జగన్ రెడ్డి గారు చేశారు. మరి ఆ పని చంద్రబాబు నాయుడు గారు చేయలేరు, జగన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో పోటీ పడలేరు.